హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ బెంగళూరు ఫర్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ ద పిఈఎస్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్. సో దీని ఇనాగ్రేషన్కి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు. సో ఇనాగ్రేషన్కి వెళ్ళటం పెద్ద విషయం ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో మాట్లాడదాం డీటెయిల్గా. ఒకసారి ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఇదిగోండి, జూనియర్ ఎన్టీఆర్ కార్ పైన నుంచొని అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఒక పొలిటికల్ లీడర్ లేకపోతే ఏదైనా పొలిటికల్ క్యాంపెయినింగ్లోనే ఒక లీడర్ అలాగా అభివాదం చేసుకుంటూ వెళ్తారు. అది సహజంగా ఎన్టీఆర్ ఎక్కడొచ్చినా జనాలు ఫుల్గా వస్తారు, అది వేరే విషయం. సో అలా వచ్చారు. వాళ్ళందరికీ ఒక పొలిటీషియన్ స్టైల్లో ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్. సో ఇక్కడే అసలు కథ అంతా ఉందన్నమాట. ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్తే ఏంటి అని మీరు అడగచ్చు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోబోతున్నారు. సో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదు కాబోతూ ఉంది. రానున్న రోజుల్లో లోకేష్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారనే ఒక వార్త హల్చల్ చేస్తుంది. గతంలో కూడా మీరు గమనిస్తే ఒక 6 నెలలు సంవత్సరం క్రితం ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారు రాష్ట్రానికి, లోకేష్ని డిప్యూటీ సీఎంగా తీసుకోబోతున్నారనే ఒక వార్త వినిపించింది. అప్పుడు పెద్ద ఎత్తున అంటే పవన్ కళ్యాణ్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది, చాలామంది జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది. స్వయంగా టీడీపీ స్పందించి దీని గురించి ఎవరు మాట్లాడొద్దు, అసలు లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారా లేదా అనే అంశం గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చింది. అక్కడతో ఆ ప్రచారం ఆగిపోయింది. కానీ రీసెంట్గా ఒక 15-20 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఉప ప్రధానో లేకపోతే ఉపరాష్ట్రపతితో లేకపోతే ఏదైనా కేంద్ర మంత్రి అవుతారు, ఆయన సెంట్రల్ పాలిటిక్స్కి వెళ్ళిపోతున్నారు, రాష్ట్రంలో లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే ఒక వార్త ప్రధానంగా ఎల్లో మీడియాలో కావచ్చు ఇలాంటి ఛానల్స్ నుంచి విపరీతంగా వినిపిస్తూ ఉంది. దీన్ని ఎక్కడా కూడా ఆశ్చర్యకరంగా దీన్ని ఎక్కడా కూడా జనసేన వాళ్ళు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఎక్కడ వ్యతిరేకత పెద్దగా వినపడలేదు. అంటే పవన్ కళ్యాణ్కి ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టం లేకపోతే కనుక ఇద్దరం కూడా కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని వివరించారు అని చెప్తున్నారు, కానీ అనే వార్నింగ్ ఇచ్చారు కూడా అని కూడా కొన్ని చోట్ల వినిపిస్తూ ఉంది. సరే, అది పక్కన పెడితే గతంలో ఎప్పుడు కొంత కార్యకర్తలకి నాయకులకి దూరంగా ఉండే లోకేష్, అంటే ఆయనకు కోటరీ ఉంటుంది, ఓన్లీ ఆ కోటరీ సభ్యులతో మాత్రమే కలుస్తుంటాడు అనమాట లోకేష్. కానీ ఎప్పుడు లేని విధంగా ఆశ్చర్యకరంగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నాడు, జనాల్ని కలుస్తున్నాడు, కార్యకర్తల్ని కలుస్తున్నాడు. సో వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు. ఇదే కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే పార్టీ లీక్స్ ఇచ్చేవాళ్ళేమో ఒక పక్క నుంచి తొందరలో లోకేష్ సీఎం అని చెప్పి ఒక పక్క నుంచి లీక్స్ కనిపిస్తున్నాయి, ఓ పక్క నుంచి లోకేష్ ఏమో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో నాయకుల్ని వాళ్ళని కలుపుకుంటూ పోతున్నారు. అంటే పార్టీకి నేనే ఇక సుప్రీం లీడర్ని, నేనే ఇంక దిక్కు అనే ఒక ఇండికేషన్స్ని నాయకులకి కార్యకర్తలకి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఎప్పటి నుంచో టీడీపీలో ఒక వర్గం వాదన ఏంటంటే ఇది ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఆ ఎన్టీ రామారావు గారు అంటే నందమూరి పార్టీ ఇది. నందమూరి పార్టీని మీరు లాక్కున్నారు. ఆ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి మీరు ఆ పార్టీని లాక్కున్నారు. ఈ పార్టీకి అయితే గీతే వారసుడు ఎవరన్నా అయితే నందమూరి వారసులు అవ్వాలి, కానీ లోకేష్ ఎట్లా వారసుడు అవుతారు అనేది ఒక ప్రధాన చర్చ. ఎప్పటి నుంచో చర్చ నడుస్తూ ఉంది. గతంలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సందర్భాల్లో ఇది నా ఇంటి పార్టీ, మా తాతగారు పెట్టిన పార్టీ అని ఆయన కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా సినిమాలని పక్కన పెట్టి 2009 ఆ టైంలో పార్టీ కోసం విపరీతంగా ప్రచారం చేశారు. అప్పట్లో మహాకూటమి ఏర్పడింది టీడీపీ, దానికోసం విపరీతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత కాలంలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ దూరం జరిగారా జరపబడ్డారా అనే చర్చలు చాలాసార్లు వినిపించాయి. దూరం జరిగారు అని కొన్నిసార్లు, లేదు దూరం జరపబడ్డారు అని కొన్నిసార్లు వినిపించాయి. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ మూవీస్ రిలీజ్ అయినప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ రిలీజ్ అయినప్పుడు టీడీపీ అఫీషియల్స్ నుంచి, టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి, వీటి నుంచి ఆ సినిమాని బాయ్కాట్ చేయండి, జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టండి అనే కొన్ని మెసేజ్లు కూడా గతంలో హల్చల్ చేశాయి. అన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఒక పక్కన లోకేష్ నేనే సీఎం క్యాండిడేట్ అని ప్రొజెక్ట్ చేసుకుంటున్న ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఒక పొలిటీషియన్ లాగా ఒక చిన్న ర్యాలీ చేయటం, దాంతోపాటుగా అక్కడ సభలో జనం అందరూ కూడా ఎన్టీఆర్ సీఎం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం 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 అని అరుస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ నవ్వుతూ ఉంటాం. అంటే ఆయన ఖండించడం. ఇప్పుడు ఉదాహరణకి
చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టినప్పుడు జనమంతా కూడా పవన్ కళ్యాణ్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ వెంటనే లేచి అరవకండి, మూసుకోండి, సైలెంట్గా ఉండండి అని ఆయన మొహంలో కొంత అసహనం ఇవి కనపడతాయి. సైలెంట్గా ఉండండి, అరవకండి అరవకండి అని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఆ జనమందరూ ఎన్టీఆర్ సీఎం, ఎన్టీఆర్ సీఎం అని అరుస్తున్నప్పుడు ఈయన ఏమీ వాళ్ళని ఖండించే ప్రయత్నం చేయలేదు, ఏమీ ఆపే ప్రయత్నం చేయలేదు. దాంతోపాటుగా మరి అక్కడ క్వశ్చన్ ఎందుకు అడిగారో తెలియదు కానీ ఆయన ఇంకో 25 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ ఎక్కడ ఉంటారు అని అడిగితే ఆయన ఇప్పుడు నా వయసు కొంత, అప్పుడు నేను 65కో ఎంతకో వెళ్తానని చెప్పి ఏదో చెప్పారు. మరి ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు, ఈయన ఆ కాంటెక్స్ట్లో ఎందుకు జవాబు చెప్పారో తెలియదు కానీ అక్కడ జనం మాత్రం పెద్ద ఎత్తున సీఎం సీఎం అని అరుస్తుంటే ఎన్టీఆర్ ఖండించకపోవటం, ఒక పొలిటీషియన్ లాగా రోడ్ షో చేయటం, ఇవన్నీ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఒక ఇండికేషన్ పంపించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో ఎన్టీఆర్ వారసులుగా అయితే నందమూరి వారసులే టీడీపీలో ఉండాలి, టీడీపీని లీడ్ చేయాల్సిన నందమూరి వారసులైన వాదన ఎప్పటి నుంచో ఉంది. బాలకృష్ణ ఉన్నారు, తర్వాత హరికృష్ణ, వీళ్ళందరూ కొంతకాలంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పక్కన పెట్టాడు కానీ పార్టీ పగ్గాలు వాళ్ళకి ఎప్పుడు అప్పగించలేదు అని ఒక అపవాదం కూడా ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది. సో ఈ టైంలో అంటే పర్టికులర్గా లోకేష్ని సీఎం చేయాలి, లేకపోతే లోకేష్ సీఎం అయిపోతున్నాడు తొందరలో, ఇంకా కొన్ని రోజుల్లో లోకేష్కి సీఎం పదవి వచ్చేస్తుంది అని ఒక భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అంటే గతంలో సినిమా ఫంక్షన్లకి వాటికి వీటికి జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు వెళ్ళారు, హాస్పిటల్ ఓపెనింగ్స్ ఇంకా ఇనాగ్రేషన్కి చాలాసార్లు వెళ్ళారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఇలా కారు పైనుంచి నుంచొని అభివాదం చేయటం, నాయకులు అక్కడ వచ్చిన ఫ్యాన్స్ని ఉత్తేజపరిచే ప్రయత్నం చేయటం, ఆయన ఉన్న పోడియంలో సీఎం సీఎం నినాదాలు హోరెత్తుతున్నా ఆయన ఖండించకపోవటం, వాటిని సైలెంట్గా ఉండటం, వాటిని వింటూ ఉండటం, ఇవన్నీ కూడా కొంత ఇండికేషన్ పంపిస్తున్నట్టుగా. అంటే ఈ టీడీపీ పార్టీ అనేది నందమూరి తారక రామారావు గారిది. ఈ పార్టీకి వస్తే ఇస్తే నందమూరి వారసులే ఉండాలి కానీ వేరే వారసులు ఉండటానికి వీల్లేదు అనే ఒక ఇండికేషన్ జూనియర్ ఎన్టీఆర్ పంపించారా? ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు, తాతగారి లెగసీని కంటిన్యూ చేస్తారు, నందమూరి లెగసీని కంటిన్యూ చేస్తారని చెప్పి నందమూరిలో ఒక వర్గం మాట్లాడుకుంటూ ఉంటుంది. దీంట్లో కూడా టీడీపీలో 2 వర్గాలు ఉన్నాయండి. నందమూరి వర్గం ఒకవైపు, నారా వర్గం ఒకవైపు ఉంటుంది. సో ఈ నందమూరి వర్గం ఎప్పటికైనా ఎన్టీఆర్ వస్తారు, లేకపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వస్తారు, ఖచ్చితంగా టీడీపీ ఎప్పటికైనా నందమూరి వారసులుగా చెందాలి అనేది వాదించే ఒక వర్గం. లేదు పార్టీని నిలబెట్టింది, పార్టీని పైకి తీసుకొచ్చింది, ఇంతకాలం అధికారంలో ఉంచడానికి కారణమైంది చంద్రబాబు నాయుడు కాబట్టి, నారా ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వారసుడిగా టీడీపీకి నెక్స్ట్ పగ్గాలు చేపట్టబోయేది లోకేష్ అని చెప్పి ఒక వాదన ఉంది. సో ఈ 2 వాదనలు నడుస్తున్న సమయంలో లోకేష్ తొందరలో సీఎం అవుతాడు అన్న ఒక వాదన నడుస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ఒక రోడ్ షో చేయటం, అక్కడ స్టేడియం, అక్కడ సభలో పోడియంలో అందరూ కూడా ఎన్టీఆర్ సీఎం అని అరుస్తూ ఉన్న ఎన్టీఆర్ వాళ్ళని వారించకపోవటం, ఇవన్నీ కూడా నందమూరి అభిమానులకి, టీడీపీ నాయకులకి ఒక ఇండికేషన్ పంపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. చాలామంది లోకేష్ నాయకత్వం ఇష్టం లేకపోయినా ఇక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ సీఎం అవుతారు కాబట్టి ఇక మనకి తప్పని పరిస్థితుల్లో ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి అనే ఒక మైండ్ సెట్లోకి మారుతున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ఇండికేషన్స్ రావటం వాళ్ళల్లో కొత్త ఆలోచన చిగురింపు చేస్తుంది. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ షో చేయటం, అక్కడ జనాలు సీఎం అంటే ఆయన వారించకపోవటం, తొందరలో లోకేష్ సీఎం కాబోతున్నాడని వార్తలు రావటం, ఇవన్నీ కూడా ఒక కోయిన్సిడెన్స్గా కనిపిస్తున్నా ఖచ్చితంగా ఎప్పటికైనా టీడీపీకి నందమూరి వారసులే ఉండాలి అనే ఒక వాదన కొంత బలపడుతున్నట్టు కొన్ని ఇండికేషన్స్ పంపిస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది.